Hello everyone, I hope everyone is doing great. This is me Bhavya. Welcome back to my YouTube channel Dreamy Fairy Tale. సో నాకైతే రేపు ఫ్లైట్ ఉంది. నేను దానికోసం అయితే ప్యాకింగ్ స్టార్ట్ చేశాను. నేను ఒక ప్యాకింగ్ టిప్ చెప్తాను. ఇప్పుడు నేను నా లగేజ్ ఒక కవర్లో పెట్టున్నాను కదా, వాటిని వ్యాక్యూమ్ బ్యాగ్స్ అంటారు. అవి కనుక మనం పర్చేస్ చేస్తే మనము ఒక బ్యాగ్లో అరౌండ్ 20 to 30 pairs వరకు పెట్టుకోవచ్చు. చాలా స్పేస్ మనకి సేవ్ అవుతుంది అండ్ ఆల్సో మనం ఎక్కువ క్లోత్స్ కూడా పెట్టుకొని వెళ్ళొచ్చు అనమాట. సో ఇవి అయితే నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా వ్యాక్యూమ్ బ్యాగ్సే తీసుకున్నాను. యాక్చువల్గా దీనికి ఒక పంప్ ఇస్తాడు. ఆ పంప్ బదులు నేను వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టేశాను అనమాట. అది అన్యూజ్డ్ న్యూ వన్, అందుకని నేను పెట్టేశాను. తర్వాత మేము ఇట్లా పానీపూరి అంతా తినేసాం. నా ఫ్రెండ్స్, నా కజిన్, మేమంతా ఇట్లా వాళ్ళందరూ వచ్చారనమాట నన్ను డ్రాప్ చేయడానికి. తను వచ్చేసి మా కజిన్ వాళ్ళ బావ అనమాట. హీ లవ్స్ టు డూ దట్ వాక్ ఆన్ థ్రెడ్మిల్. పడుకుని మేము మార్నింగ్ నాకు 10కి ఫ్లైట్, సో ఐ హ్యావ్ టు బీ దేర్ బై 6. అందుకని మార్నింగ్ లేచి మంచిగా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. నా బ్యాగ్స్ నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ నా కోసమే వచ్చారనమాట నన్ను డ్రాప్ చేయడానికి. మేమైతే ఒక 8 మెంబర్స్ వరకు ఉన్నాము. సో అందుకని 2 క్యాబ్స్ కావాలి. మాది కారు ఉంది. సో మా కార్లో మేము వెళ్ళిపోయాము అండ్ నా ఫ్రెండ్స్ కూడా నాతోనే వచ్చేసారు. మై సిస్టర్ అండ్ మా బావ, మా కజిన్ వాళ్ళు ఇంకో క్యాబ్లో వచ్చేసారనమాట. సో అనే బ్యాగ్స్ అన్నీ లోడ్ చేసేసుకున్నాము, స్టార్ట్ అయిపోయాము. మంచి వ్యూ మార్నింగ్ ఇట్లాగా మనం హైదరాబాద్లో తిరుగుతూ ఉంటే చాలా మంచి వ్యూ కనపడుతుంది. చూడండి, చాలా చాలా పీస్ఫుల్గా అనిపించింది. సో నేను యూఎస్ వెళ్ళిపోతున్నానని చాలా చాలా బాధగా ఉంది. బికాజ్ ఈ 3 months నేను చాలా మంచిగా హ్యాపీగా మెమరీస్ కలెక్ట్ చేసుకున్నాను, మంచిగా ఫ్రెండ్స్తో తిరిగాను అండ్ ఐ స్పెండ్ సమ్ క్వాలిటీ టైం విత్ మై పేరెంట్స్. కానీ వెళ్ళిన తర్వాత అయితే ఐల్ బీ సో సాడ్ బికాజ్ ఇప్పటి వరకు మనం మన వాళ్ళతో ఉన్నాం కదా. సో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అలోన్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది ఎవ్రీ ఇంటర్నేషనల్ స్టూడెంట్ కనెక్ట్ అవుతారు దీనికి. బికాజ్ దే పర్సనలీ నో ద పెయిన్ ఆఫ్ దిస్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్. అక్కడ ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా కానీ విల్ డెఫినెట్లీ ఫీల్ దట్ పెయిన్. ఎందుకంటే మన బ్లడ్ రిలేషన్ మన పక్కన ఉండడం వేరు అండ్ ఫ్రెండ్స్ ఉంటారు, బట్ మనతో లైఫ్ లాంగ్ ఉండేది మన పేరెంట్స్, మన ఫ్యామిలీ. కాబట్టి ఎవ్రీ సింగిల్ మినిట్ ఐ ఫీల్ బ్యాడ్ దట్ I miss my family. So I don't want to talk more about that because అది మాట్లాడితే చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. మేమైతే వచ్చేసాం ఎయిర్పోర్ట్కి. ఇదే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. So we took some pictures. These are the people who came to drop me at airport. ఇక్కడైతే చాలా ఒక మంచి బ్యూటిఫుల్ మూమెంట్ జరిగింది. ఏంటంటే, ఎందుకు బ్యూటిఫుల్ అంటున్నానంటే ఐ హ్యావ్ సీన్ దట్ ప్యూర్ అండ్ అన్కండిషనల్ లవ్ ఇన్ దేర్ ఐస్. ఆల్ ద పీపుల్ హూ కేమ్ టు డ్రాప్ మీ, ఎవ్రీ సింగిల్ పర్సన్ క్రైడ్ ఫర్ మీ. ఎందుకంటే నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి దే ఫెల్ సో ఎమోషనల్ అండ్ ఐ వాజ్ ఆల్సో సో ఎమోషనల్. ఐ క్రైడ్ and I hugged my mom and then I cried. అండ్ ఇప్పుడు నేను చెప్తుంటే విజువల్స్ చూస్తుంటే నాకు చాలా ఏడుపు వస్తుంది. బికాజ్ ఇంకా మీకు తెలుసు కదా, మీకు అర్థమైంది కదా ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నానంటే ఐ డోంట్ నో అండ్ దే డోంట్ నో. నెక్స్ట్ ఇంకెప్పుడు వెళ్ళి నేను వాళ్ళని మీట్ అవుతాను. సో నేనైతే కొన్ని గోల్స్ సెట్ చేసుకున్నాను కాబట్టి ఐ హ్యావ్ టు బీ లైక్ దిస్. ఎందుకంటే ఇంకా తప్పదు. మా మామ్ కూడా ఏడ్చేశారు అండ్ మై సిస్టర్ తనైతే ఇంకా అసలు ఆపలేదు, ఏడుస్తూనే ఉంది. ఎవ్రీబడి, నా ఫ్రెండ్స్, నా కజిన్, ఎవ్రీబడి అందరూ ఏడ్చారనమాట. అండ్ దెన్ మై ఫాదర్ కేమ్ అండ్ టోల్డ్ మీ, ఎందుకు ఏడుస్తున్నారు, యూఆర్ గోయింగ్ ఫర్ యువర్ డ్రీమ్. సో అది అచీవ్ చేసుకో, మంచిగా చదువుకో, మంచిగా జాబ్ తెచ్చుకో, హ్యాపీగా ఉండు అని చెప్పి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేశారు. ఇదైతే ఎవ్వరూ ఎక్స్ప్లెయిన్ చేయలేరు, ఎందుకంటే దిస్ ఈజ్
ద మోస్ట్ ప్యూరెస్ట్ కైండ్ ఆఫ్ లవ్. क्लियर होगा ना मैसेज పెట్టండి బ్యాగ్స్ అన్నీ చెక్ ఇన్ చేసేసి మేమైతే లోపలికి వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళి మంచి ఫుడ్ తినేసాము ఫర్ ద లాస్ట్ టైం.
దెన్ వి గోర్ ఇన్ టు ఫ్లైట్. మాకైతే డొమెస్టిక్ ఎయిర్లైన్స్ వచ్చేసి విస్తారా ఇస్ మై ఫేవరెట్. నాకు ఇక్కడ ఇండియాలో డొమెస్టిక్ ఎయిర్లైన్స్ అయితే విస్తారా ఇష్టం అనమాట. బికాస్ కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది అండ్ ఆల్సో అది 3 hours అయినా కానీ ఫుడ్ ప్రొవైడ్ చేస్తారనమాట. అది కొంచెం నాకు బెస్ట్ అనిపించింది. సో వీళ్ళే అనమాట మమ్మల్ని హైదరాబాద్ టు ఢిల్లీ సేఫ్గా రీచ్ చేయాల్సిన వాళ్ళు పైలట్స్. మాకు ఫ్లైట్స్ వచ్చేసి హైదరాబాద్ టు ఢిల్లీ టు టోక్యో టు డాలస్. డొమెస్టిక్ అయినా కానీ విస్తారాలో మాత్రం ఫుడ్ పెడతారనమాట. అది బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా డిన్నర్ అయినా కానీ మాకైతే అప్పుడు వడ సాంబార్ అండ్ ఉప్మా పెట్టారు. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్ అయితే ష్యూర్గా వెజ్ తీసుకోండి, బికాస్ నాన్ వెజ్ అయితే ఆమ్లెట్ పెడతారు, అదేమంత నాకు మంచిగా అనిపించలేదు. లంచ్ డిన్నర్ అయితే పక్కా నాన్ వెజ్ తీసుకోవాలి. నాన్ వెజ్ చాలా బాగుంటుంది. అలా వెజ్ బాగుంటుందని కాదు, వెజ్ కూడా చాలా బాగుంటుంది. ఇట్స్ సో ఎమోషనల్ టు మీ బికాజ్ నా ఫ్యామిలీకి హైదరాబాద్కి బై చెప్పేశాను. Say hi to my subscribers. సో ఇది వచ్చేసి ఢిల్లీ ఎయిర్పోర్ట్ అనమాట. నెక్స్ట్ మాకు ఇక్కడ నుంచి టోక్యోకి ఫ్లైట్ ఉంది. ఇక్కడ మాకు 6 hours లేఓవర్ ఉంది. సో స్టే ట్యూన్. ఢిల్లీ ఎయిర్పోర్ట్ కూడా చాలా పెద్దది. అది కూడా నాకు చాలా నచ్చుతుంది అనమాట. నాకు వీసా ఇంటర్వ్యూ కూడా ఢిల్లీలోనే అయింది. సో నాకు ఐడియా ఉందన్నమాట. ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ స్పెషల్ ఫుడ్ తినకపోతే ఎలా, సో అందుకని నేను వడాపావ్ తీసుకున్నాను. అది తినేసి మేము ఇంకా కొంచెం సేపు కింద రూమ్ చేసాము. మాకు ఇక్కడ నుంచి జపాన్ ఎయిర్లైన్స్ అనమాట. జపాన్ ఎయిర్లైన్స్లో ఫుడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఫుడ్ ఏం పెట్టారు అనేది కూడా నేను వీడియో తీసాను అనమాట. ఫస్ట్ మీల్లో మాకు రైస్ అండ్ చికెన్, ఇంకొకటి రాజ్మా పెట్టారు, ఫ్రూట్స్ ఇచ్చారు, ఒక రబ్డీ స్వీట్ ఇచ్చారు, చాట్ అనమాట. చాట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. జపాన్ ఎయిర్లైన్స్లో అయితే ఫుడ్ నాకు ఎట్లా ఉంటుందో అని భయపడ్డాను, బట్ స్టిల్. కాకపోతే మనము ఎయిర్లైన్స్కి మనము లాగిన్ అయిపోయి దాంట్లో మనం ఫుడ్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. లేకపోతే వాళ్ళ రీజన్ ఫుడ్ అనేది మనకి ఇస్తారు. మేము ఇండియా వచ్చేటప్పుడు మాత్రం ఫుడ్ సెలెక్ట్ చేసుకోలేదు. సో మాకు అందుకని జపాన్ ఫుడ్ ఇచ్చారు. అదైతే చాలా చాలా చండాలంగా ఉంది, తినలేకపోయాము. అందుకని భయమేసి ఇప్పుడు మాత్రం బుక్ చేసేసుకున్నాము. అండ్ నేను కొంచెం సేపు కొన్ని మూవీస్ చూసాను. టైం అయిపోయింది. ఇంకా ఇవి మొత్తం రూట్ మ్యాప్ చూసుకుంటూ కూర్చున్నాను అనమాట. నాకు జపాన్ ఎయిర్లైన్స్లో అయితే నాకు అంతగా ఏం బోర్ కొట్టలేదు. ఫుల్ జర్నీ 28 hours అలా ఉంది. నాకైతే కొంచెం టఫ్గానే అనిపించింది జర్నీ, బట్ స్టిల్ టైం అయితే బాగానే అయిపోయింది. జపాన్లో మాకు టోటల్గా కొంచెం సేపు మూవీస్ చూడటము, కొంచెంసేపు విండోస్ ఓపెన్ చేసి చూడటము, అట్లయితే గడిచిపోయింది టైం అంతా మాకు జపాన్ ఎయిర్లైన్స్లో.
ఫ్లైట్ జర్నీలో అయితే ఇలాగ మనకి వెళ్తున్నప్పుడు విండోస్ బ్లైండ్స్ తీసి ఇది ఒకటి చూస్తూ ఉంటే మనకైతే మంచి టైం పాస్ అవుతుంది అనమాట. కొంచెం ఆ క్లౌడ్స్ మధ్యలో వెళ్ళడం కొంచెం థ్రిల్లింగ్ అనిపిస్తుంది కదా. ఎన్నిసార్లు ఫ్లైట్ జర్నీ చేసినా కానీ ఆ బ్లైండ్ ఫోల్డ్స్ తీసి చూస్తే మాత్రం అదొక థ్రిల్లింగ్ అనమాట. టైంపాస్ కూడా మంచిగా అవుతుంది. క్లౌడ్స్ని చూసుకుంటూ ఒక మంచి మూడ్లో వెళ్ళిపోవచ్చు అనమాట. నేను ఫస్ట్ టైం వెళ్ళింది ఎమిరేట్స్లో అనమాట, ఇండియా టు యుఎస్. అప్పుడు నేను ఒక్కదాన్నే వెళ్ళాను, బట్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట సింగిల్గా వెళ్ళడం కూడా. ఇప్పుడైతే నా ఫ్రెండ్ ఉంది నాతో, కాబట్టి టైం అయితే చాలా తొందరగా గడిచిపోయింది అనిపించింది. నా నెక్ పిల్లో మిస్ అయింది, సో నేను అందుకని మినిసోలో కొత్తది కొనుక్కుంటాను. అండ్ నెక్ పిల్లో నేను సెకండ్ మీల్ మిస్ చేసినట్టున్నాను వీడియో తీయడం, బట్ ఫుడ్ అయితే బాగా అనిపించింది నాకు జపాన్లో. నెక్స్ట్ ఒక స్నాక్స్ కిట్ ఇచ్చారనమాట. అందులో ఒక మఫిన్ అండ్ ఒక యోగర్ట్ ఉంది, ఫ్రూట్స్ ఉన్నాయి. నాకు యోగర్ట్ చాలా బాగా అనిపించింది. అందులో మ్యాంగో ఫ్లేవర్డ్ యోగర్ట్ అనమాట. సో నాకు మ్యాంగో ఫ్లేవర్డ్ యోగర్ట్ ఇష్టం కాబట్టి నేను మంచిగా తినేసాను. కొంచెం సేపు మళ్ళీ రూట్ మ్యాప్ చూసుకుంటూ ఉన్నాను అనమాట, ఎంత టైం పడుతుంది అనేది. కొంచెంసేపు రూట్ మ్యాప్, కొంచెంసేపు విండో బ్లైండ్స్ ఓపెన్ చేసి బయట చూడటం, ఇంకా అదే అనమాట. యాక్చువల్గా మోస్ట్లీ అంతే చేస్తారు ఎవరైనా సరే. కొంచెంసేపు మూవీస్ కూడా చూస్తారు, బట్ నేను జపాన్ ఎయిర్లైన్స్లో మూవీస్ చాలా తక్కువ చూసాను అనమాట. సో ఇంకా మేమైతే జపాన్కి అయితే రీచ్ అయిపోతున్నాం అనమాట. ల్యాండ్ అయిపోతుంది ఫ్లైట్. మేము ఆల్మోస్ట్ మొత్తం వాటర్ మీదే వచ్చినట్టు అనిపించింది నాకైతే. మొత్తం ఓషన్ మీద తీసుకొచ్చాడు ఫ్లైట్. సో నేను ఓషన్ అయితే అట్లేం చూడలేదు, కానీ నార్మల్గా ఇక్కడ రూట్ మ్యాప్లో చూసుకుంటూ ఉన్నాను అనమాట. ఇప్పుడు మీకు కనిపిస్తుందో లేదో అది ఓషన్ అనమాట. సో దాని మీద వాటర్ మీదే వచ్చాము మేము మోస్ట్లీ ఇంకా జపాన్కి. ఇంకా ల్యాండ్ అయిపోయింది ఫ్లైట్, మేము వెళ్ళిపోతున్నాం అనమాట. మంచిగా అనిపించింది నాకు జపాన్ ఎయిర్లైన్స్ అయితే. ఫుడ్ మనం ఆప్షన్ పెట్టుకోవాలన్నమాట, ముందే ఆర్డర్ చేసుకోవాలి. నేను ఇండియన్ ఫుడ్ పెట్టేసుకున్నా. హిందూ మీల్ అని ఉంటుంది. నాన్ వెజ్ ఏదైనా పర్లేదు. మాకు ఒక వెజ్ ఒక నాన్ వెజ్ ఇచ్చినట్టున్నారు. ఐ కంప్లీట్లీ లవ్ ద ఫుడ్. ఇక్కడ పీపుల్ కూడా చాలా మంచి రిసీవింగ్ అట్లా ఉన్నారనమాట. థ్యాంక్స్ చెప్తూ మంచిగా అనిపించింది హోస్టెస్ అంతా. థ్యాంక్ యూ. జపాన్ ఎయిర్పోర్ట్ అయితే చాలా చిన్నది, బట్ అక్కడ మాకు ఆల్మోస్ట్ లేఓవర్ వచ్చేసి 12 hours ఉంది. 12.5 అట్లా ఉందన్నమాట. అక్కడ ఎట్లా టైం పాస్ అయిపోయిందో తెలియదు. ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. మేము కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాము అక్కడ సీటింగ్ ఏరియాలో. కొంచెం షాపింగ్ కూడా చేశాను. షాపింగ్ అంటే పెద్ద షాపింగ్ ఏం కాదు, చిన్న కీ చైన్స్ కొనుక్కున్నాను అనమాట. కొంచెం గుర్తుగా అట్లాగా. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని ఇక్కడ వరకు నేను చేశాను. జపాన్ నుంచి డాలస్ జర్నీ ఇంకొక వీడియో వస్తుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.